నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మొత్తానికి జూబ్లీస్ ఫలితం విషయానికి వస్తే మాత్రం మెజారిటీ దిశగా కాంగ్రెస్ అయితే మాత్రం ఇక గెలుపు దిశగా అడుగులేసిన సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సాగింది ఈ ప్రచార హోరు. ఆ తర్వాత ఫలితాలను బట్టి చూస్తే ఎట్లా విశ్లేషిస్తారు? ఎన్నికలు అయిపోయినాయి, తప్పకుండా మేమే గెలుస్తామనే ధీమా కూడా ఉండింది. చివరి 2 రోజులలో అనేక రకమైన అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. అధికార పార్టీ వాళ్ళ బల ప్రయోగాన్ని సామభేద దాన దండోపాయాలన్నింటిని ఉపయోగించారు. ఏదైనా ప్రజా తీర్పు తప్పకుండా శిరసావహిస్తాం. ప్రజాక్షేత్రంలో ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ని గద్దెదించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. వైఫల్యాలని ఎప్పటికప్పుడు ప్రజలలో ఎండగడతాం. ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఇప్పటికీ ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అయినా మరి ప్రజలు ఈరోజు ప్రజా తీర్పుని తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పార్టీలో ఇతర కార్యక్రమాలు కూడా సరిదిద్దుకొని బీఆర్ఎస్ చాలా కష్టపడింది, కానీ చివరి 3 రోజుల్లో మాత్రము అంతగా ఒకేసారి ఎందుకో తెలియదు సైలెంట్ అయిపోయింది. అలాగే పోలింగ్ రోజు కూడా పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా చాలా పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏజెంట్ వ్యవస్థను కూడా నిర్మించలేకపోయింది. అది కూడా ఒక మైనస్ అని కూడా చెప్తున్నారు. నిజమేనా? అధికార బలంతోనే అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసారు. ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేసారు. పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. డబ్బుల సంచులతోని బాధ్యత కలిగిన మంత్రులు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ప్రత్యక్షమై డబ్బుల మూటలతో కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా టెక్నికల్గా వాళ్ళు గెలిచినా నైతికంగా విజయం మాదే. ప్రజల పక్షాన తప్పకుండా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఈ ప్రజా తీర్పును గౌరవిస్తాం. రెఫరెండంగా భావించాలని కూడా కేటీఆర్ కూడా చెప్పారు. అదే సందర్భంలో అధినేత కేసీఆర్ కూడా ప్రచారం రాకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్తున్నారు. ఈ రెండింటిని ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారు గత 2 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఇంకా మాట్లాడాల్సిన సమయం కొంత ఉంది. వాళ్ళకి పనిచేసుకోవడానికి కొంత అవకాశం ఇద్దామనే అభిప్రాయంతో వేచి చూసి ధోరణిలో ఇప్పటివరకు మౌనం పాటించారు. అదే క్రమంలో కేవలం ఈ ఎన్నికలే లక్ష్యం కాదు కదా, ప్రజలు ఏదైతే గమనిస్తున్నారో ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలకి అభిప్రాయం ఉంటే ఓటేస్తారు, లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే మాకు ఓటేస్తారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలనే అభిప్రాయంతో వారు ప్రచారానికి రాలేదు. అయినా తప్పకుండా ప్రజాక్షేత్రంలో మా స్పందనమే కొనసాగిస్తారు. ఇది బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రధాని చెప్తుంది. తప్పకుండా ప్రజా తీర్పునైతే మాత్రం గౌరవిస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉన్న కారణంగా బీఆర్ఎస్ చేయాల్సిన పని అయితే చేసింది, కానీ ఓటర్లు ఎందుకు అలా తీర్పుని ఇచ్చారో తెలియదు. కానీ ఏదేమైనా కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాము. తప్పకుండా ఇంకా మరింతగా టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలిచిందంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసంతో అదే దిశ టీవీ, హైదరాబాద్.